హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క శారీతో 2 మోడల్స్ డిజైన్ చేశానండి, కొంచెం డిఫరెంట్గా. ఎలా ఉన్నాయి చెప్పండి. పాప వచ్చేసి 9 ఇయర్స్ పాప, కొంచెం బక్కగా ఉంటుంది పాప. ఫస్ట్ వచ్చేసి స్కర్ట్ అండి. ఇది మనకి అమెజాన్లో దొరుకుతున్నాయండి, 250, 300 అట్లాగే ఉంటాయి శారీస్ అయితే. ఇది ఫస్ట్ స్కర్ట్ ఎలాస్టిక్ పెట్టాను. ఈ స్కర్ట్కి వచ్చేసి రెడ్ తీసుకున్నానండి. వైట్ కామన్ కదండి, చిన్న పీస్ కదా, వైట్ ఉంచుకోవాలని చెప్పేసి ఇంకా క్యూట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్. జస్ట్గా ఇట్లా పెట్టానండి, అంటే ప్లెయిన్గానే పెట్టా బ్లౌజు. హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్కి ఇట్లా కుచ్చులు పెట్టానండి, మొత్తం రఫుల్స్ పెట్టేటట్టు, సైడ్కి వచ్చేటట్టు, ఆమోల్ కిందకి వచ్చేటట్టు పెట్టాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇదండి డిజైన్. బ్యాక్ ఓపెన్ అండి, దీనికి ఇంకా అంత డిజైన్ సేమ్ చేయలేదు, కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఇంకోటి వచ్చేసి ఫ్రాక్ చేశానండి, మొత్తం ఎల్లోతో హైలైట్ చేశాను. జస్ట్ ఇట్లా లైనింగ్ వచ్చేసి కొంచెం ఇక్కడ వరకు ఇట్లా వచ్చేటట్టు ట్రై చేసి హ్యాండ్స్కి ప్లస్ పైన షోల్డర్కి లైనింగ్ లేకోకుండా ఇట్లా డిజైన్ చేశాను. లోపల సాటిన్ లైనింగ్ వేసానండి, లాంగ్ ఫ్రాక్ లాగానే. కొంచెం ఇవి వచ్చేసి కొంచెం పెద్దగానే పెట్టాను. ఓకే, ఎట్లా ఉంది చెప్పండి. బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ హుక్స్ పెట్టా. బ్యాక్ ఓపెన్ అండ్ వచ్చేసి క్యూట్గా ఉందండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. చిన్న కలర్ కూడా మంచి ఎల్లో తీసుకున్నారు కదండి. కలర్ని బట్టి కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ కానీ కొన్ని డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి. ఈ క్లాత్ వచ్చేసి 250, 300లో దొరుకుతున్నాయండి. నాకు పింక్ ఫ్రాక్ ఒకటి ఉంది, నేను మొన్న వినాయక చవితి కాకుండా అంతకుముందు వినాయక చవితికి నేను డెకరేషన్ చేశాను. కొంచెం మీరు పాత వీడియోలు చూస్తే నా వీడియోస్లో ఉంటుంది. పింక్ తీసుకున్నాను, పింక్ కన్నా కానీ ఎల్లో మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగుంది. పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి, ఇట్లా డిజైన్ చేసుకుంటే ఫ్రాక్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ మా ఛానల్.